अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అశిష్య ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో ఎవరికైనా సందేహం ఉందండి? నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అశిష్య ప్రకరణం అయిపోయింది. మనం ఏకశేష ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఏకశేష ప్రకరణంలో స్వరూపానాం ఏకశేష ఏక విభక్తౌ స్వరూపమైనటువంటి శబ్దాలు అంటే సమాన రూపం కలిగిన శబ్దాలకు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఒకే శబ్దం శేషంగా మిగులుతుంది అని చెప్పుకున్నాము. తర్వాత వృద్ధో యూన తల్లక్షణ చేదేవ విశేష. వృద్ధో యూన వృద్ధ ప్రత్యయం అనేది, వృద్ధ అంటే గోత్ర ప్రత్యాంతం అనేది యూనా శబ్దంతో వచ్చినప్పుడు అప్పుడు వృద్ధ శబ్దం మాత్రమే అంటే గోత్ర ప్రత్యాంత శబ్దం మాత్రమే మిగులుతుంది. యూనా శబ్దము తొలగిపోతుంది అని చెప్పుకున్నాం. కానీ ఎప్పుడు తల్లక్షణ చేదేవ, తల్లక్షణ అంటే యువా ప్రత్యయం గోత్ర ప్రత్యయం అలాగా లక్షణం భిన్నంగా ఉండాలి, కానీ రెండింటికి ప్రకృతి సమానంగా ఉండాలి. లక్షణం మాత్రం భిన్నంగా ఉండాలి, అన్య ప్రకృతి మొత్తం సమానంగా ఉన్నప్పుడు మాత్రమే, ఇటువంటి లక్షణం ఉన్నప్పుడు మాత్రం విశేష, అటువంటి విశేష సందర్భంలో మాత్రమే, విపరీత స్థితిలో మాత్రమే ఈ వృద్ధ గోత్ర ప్రత్యయం అనేది మిగులుతుంది, యూనా ప్రత్యయం తొలగిపోతుంది అని చెప్పి నేను చెప్పుకున్నాము. అస్తు, ఎందులో సందేహం ఉందండి? ఓకే అండి. తో ప్రకృతం అనుసరామ. ఇదే ప్రసంగంలో దీనికి సంబంధించి ఇంకొక సూత్రం ఉంది, చూడండి. స్త్రీ పుంవచ్చ. ఏంటండి? స్త్రీ పుంవచ్చ. స్త్రీ పుంవచ్చ. స్త్రీ పుంవచ్చ అంటే దీని అర్థం చూడండి. పైనుంచి వృద్ధో యూన, వృద్ధో యూనకి అనువృత్తి వస్తుంది. తల్లక్షణ చేదేవ విశేష అనే సూత్ర అనే పదానికి కూడా మొత్తం అనువృత్తి వస్తుంది. అంటే దాదాపుగా వృద్ధో యూన తల్లక్షణ చేదేవ విశేష సంపూర్ణ సూత్రానికి అనువృత్తి వస్తుంది. స్త్రీ పుంవచ్చ అనే సూత్రంలోకి అనువృత్తి మొత్తం పైనుంచి సూత్రం మొత్తం వస్తుందంట. అంటే ఆ సూత్రం యొక్క అర్థం ఇక్కడ ఉండే సూత్రం యొక్క అర్థం మొత్తం కలిపి సూత్రార్థం చెప్పుకుంటాం అన్నమాట ఇప్పుడు. కాబట్టి అది ఎలా ఉంటుందో చూద్దాం. ముందు పద విభాగం చేద్దాము. పద విభాగం చూడండి. స్త్రీ పుంవచ్చ. స్త్రీ పుంవచ్చ. స్త్రీ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం. పద విభాగం చూడండి. స్త్రీ ప్రథమా విభక్తి ఏకవచనం. నెక్స్ట్ పుంవత్. పుంవత్ అనేది అవ్యయ పదం. పుంవత్ అనేది ఏంటండి? అవ్యయ పదం. నెక్స్ట్ చ. చ అనేది ఏంటి? అవ్యయ పదం. పుంవత్ కూడా అవ్యయ పదం అంట, చ అనేది కూడా అవ్యయ పదం. అవ్యయ పదం అంటే ఏమిటి? ఏ దానికైతే లింగము విభక్తి వచనం ఉండదో దాన్ని అవ్యయం అంటామని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఏ లింగము విభక్తి వచనం ఏం లేదు, అందుకే అవ్యయ పదం అని చెప్పాం. పుంవత్ అనేది అవ్యయ పదము, చ అనేది కూడా అవ్యయ పదము. ఓకే, మన పుంవత్ చ రెండింటికి మధ్య డబల్ చకారం ఎలా వచ్చిందంటే స్తోశ్చునాశ్చు అనే సంధి నియమం ప్రకారంగా స్తుత్వ సంధి అయిపోయింది. కాబట్టి పుంవత్తులో ఉండే తకారం కూడా చకారంగా మారిపోయింది. పుంవత్తులో ఉండే తకారం కూడా చవర్గంగా మారిపోయింది. అస్తు. తో ఈ రకంగా ఈ పద విభాగం చూసాము. అనువృత్తి చూపిస్తున్నాడు. వృద్ధో యూన తల్లక్షణ చేదేవ విశేష. స్వరూపానం ఏకశేష ఏక విభక్తం నుంచి అక్కడ శేషకి అనువృత్తి. ఈ రకంగా సంపూర్ణ సూత్రానికి అనువృత్తి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు సూత్రార్థం చూడండి. అర్థ
అర్థం ఏమిటి? వృద్ధ పైన చెప్పుకున్నా వెనక సూత్రంలో. వృద్ధ అంటే గోత్ర ప్రత్యాంత స్త్రీ. ఏంటి? గోత్ర ప్రత్యాంత. గోత్ర అంటే చెప్పాము మనవడు ముని మనవడి అర్థంలో గోత్ర ప్రత్యయం వస్తామంట. అలాంటి అర్థం చెప్పడం కోసము అలాంటి అర్థం ఏదైతే ఉందో దాన్ని గోత్ర ప్రత్యయం అంటామంట. అది చెప్పినాం. గోత్ర ప్రత్యాంత స్త్రీ. అక్కడ మనం మనవడు ముని మనవడు చెప్పినాం. మనవరాలు ముని మనవరాల గురించి చెప్పలేదు. ఇప్పుడు స్త్రీ విషయం చెప్తున్నామట. మనవరాలు ముని మనవరాల గురించి చెప్తున్నామట. గోత్ర ప్రత్యాంత స్త్రీ. అక్కడ గోత్ర ప్రత్యాంత పుంలింగము, ఇక్కడ గోత్ర ప్రత్యాంత స్త్రీ చెప్పుకున్నామట. గోత్ర ప్రత్యాంత స్త్రీ యూనా సహా యువ శబ్దంతో శిష్యతే. గోత్ర ప్రత్యాంత స్త్రీ శబ్దం కూడా యువ శబ్దంతో శిష్యతే మిగులుతుంది. అక్కడ ఏం చెప్పాము? స్త్రీ అని ఏం చెప్పలేదు. సామాన్యంగా గోత్ర ప్రత్యాంత శబ్దము యువ ప్రత్యాంత శబ్దంతో ఎప్పుడు వచ్చినా కూడా గోత్ర ప్రత్యయమే మిగులుతుంది. స్త్రీ ప్రత్యయం యువ ప్రత్యయం తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది అని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నారు? గోత్ర ప్రత్యాంత స్త్రీ యూనా సహ శిష్యతే. యువ ప్రత్యాంతంతో మిగులుతుంది. యువ ప్రత్యాంత స్త్రీ శబ్దం మిగులుతుందంట. అంటే యూనా ప్రత్యయం తొలగిపోతుంది, అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అది చెప్పాడు. యునా సహ శిష్యతే. యువ శబ్దంతో గోత్ర ప్రత్యాంత శబ్దం అనేది స్త్రీ శబ్దం మిగులుతుంది. యువ నివర్తతే. యువ శబ్దం నివృత్తం అవుతుందని తొలగిపోతుంది. సాచ స్త్రీ పుంవద్భవతి. ఇంకేంటి? సాచ స్త్రీ. ఏదో స్త్రీ మిగులుతుందని చెప్పామో ఆ స్త్రీలింగం మళ్ళీ పుంవత్ అయిపోతుందంట. సాచ స్త్రీ పుంవత్ భవతి. ఏం చెప్పండి? గోత్ర ప్రత్యాంతంలో వచ్చే స్త్రీ ప్రత్యయం ఏదైతే ఉందో గోత్రార్థం చెప్పడం కోసం స్త్రీ గోత్ర ప్రత్యాంతం. ఎటువంటి గోత్ర ప్రత్యాంతం? స్త్రీ గోత్ర ప్రత్యాంతం. స్త్రీ అర్థాన్ని తీసుకొచ్చి గోత్ర ప్రత్యాంతం ఎప్పుడు వచ్చినా అది ఎప్పుడు ఎవరితో యువ శబ్దంతో ఎప్పుడు వచ్చినా అప్పుడు గోత్ర ప్రత్యాంత స్త్రీ శబ్దం మిగులుతుంది అని చెప్పుకున్నాం. ఆ స్త్రీ ప్రత్యయం మిగిలింది కదా, ఆ మిగిలిన శబ్దానికి ఏమవుతుందంట? మళ్ళీ పుంవద్భావం అవుతుందంట. సాచ స్త్రీ పుంవద్భవతి. ఏదైతే మిగిలి ఉందో గోత్ర ప్రత్యాంత స్త్రీ శబ్దం మిగులుతుందని చెప్పామో యువ శబ్దంతో, ఆ మిగిలిన స్త్రీ శబ్దం ఏదైతే ఉందో అది మళ్ళీ పుల్లింగంలోకి మారిపోతుందంట. అందుకే సాచ స్త్రీ పుంవద్భవతి, అది మళ్ళీ పుంవద్భావం అయిపోతుంది అని చెప్పి ఇక్కడ మనకు సూత్రం చెప్పింది. తర్వాత అది ఎట్లా? వృద్ధ యువ నిమిత్తకమయేవ చేతు వైరూప్యం సార్. కానీ ఇది వృద్ధ యువ అంటే గోత్ర ప్రత్యయము యువ ప్రత్యయం యొక్క భిన్నత్వం ఉంటేనే, లక్షణం ఉంటేనే, ఇలాంటి వైరూప్యం ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తున్నమాట. ఏంది? తల్లక్షణ ఏముండాలి? లక్షణం భిన్న భిన్నంగా ఉండాలి. అంటే గోత్ర ప్రత్యయం ఉండాలి ప్లస్ యువ ప్రత్యయం ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అన్నమాట. అది చెప్పాడు మళ్ళీ ఇక్కడ కూడా. వృద్ధ యువ నిమిత్తకమేవ చేత్. ఈ వృద్ధ ప్రత్యయం ఎప్పుడు మిగులుతుంది అంటే, వృద్ధ అంటే గోత్ర ప్రత్యయం ఎప్పుడు మిగులుతుంది? యువ నిమిత్తకం ఏవ చేత్. యువ ప్రత్యయం నిమిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే. యువ ప్రత్యార్థం చెప్పడం కోసం ప్రత్యయము యువ ప్రత్యాంత శబ్దము నిమిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే, యువన్ అర్థంలో వచ్చింది ప్రత్యయం ఉన్నప్పుడు మాత్రమే. అందుకే యువ నిమిత్తకం ఏవ చేత్. యువ నిమిత్తం ఉన్నప్పుడు మాత్రమే. అలాంటి వైరూప్యం చేతేవ వృద్ధ ప్రత్యయ శిష్యతే. వృద్ధ ప్రత్యయం మిగులుతుంది. కాబట్టి యువ నిమిత్తకం ఏవ చేత్ వైరూప్యం. అప్పుడు మాత్రం అలాంటి వైరూప్యం ఉన్నప్పుడే ఇది వృద్ధ శబ్దం మిగులుతుంది, వృద్ధ గోత్ర ప్రత్యాంత శబ్దం మిగులుతుంది అని చెప్పాము. ఇది ఈ సూత్రం యొక్క అర్థం అండి. ఓకేనా? స్త్రీ పుంవచ్చ. స్త్రీ అనేది ఏమిటి? ఆ స్త్రీ గోత్ర ప్రత్యాంత స్త్రీ శబ్దము యువ ప్రత్యయంతో ఎప్పుడు వచ్చినా ఆ స్త్రీ ప్రత్యాంత గోత్ర ప్రత్యయం మిగులుతుంది. అది స్త్రీ కావచ్చు, పుల్లింగం కావచ్చు, మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, ఏదైనా మిగిలేది మాత్రం గోత్ర ప్రత్యాంతం మిగులుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆ స్త్రీ అనేది ఏంటి? పుంవత్ భావం కూడా అవుతుంది. అది విశేషత ఇక్కడ. దానికి పుంవత్ భావం అవుతుంది అన్నమాట. దానికి పుంవత్ భావం అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ప్రశ్న కలగచ్చు. అంటే ఇప్పుడు అక్కడే గోత్ర ప్రత్యాంత శబ్దము యువ ప్రత్యాంత శబ్దం. గోత్ర ప్రత్యయం అంటే అక్కడ మనవడు వస్తాయి, మనవరాలు. గోత్ర ప్రత్యయం అంటే రెండు ఇద్దరిని సంకేతిస్తున్నాడు. ఇద్దరిని తీసుకోవచ్చు. ఇద్దరిని తీసుకోవచ్చు అన్నప్పుడు దాంతో సంభవిస్తుంది కదా, మరి రచించడానికి ఎందుకు? మీకు ఆ సందేహం కలగచ్చు అంట. ఆ సందేహం నివృత్తి ఏంటి ముఖ్యంగా ఇక్కడ? ఆ స్త్రీ ప్రత్యయం మిగులుతుంది కానీ దానికి పుంవత్ భావం కాదు కదా అక్కడ ఆ సూత్రం ప్రకారంగా. కాబట్టి ఇక్కడ స్త్రీ మిగులుతుంది, మిగులుతో పాటు దానికి పుంవత్ భావం అవుతుంది అని చెప్పడం కోసమే ఈ వేరుగా ఈ సూత్రం రచించాల్సి వచ్చింది అన్నమాట. పుంవత్ భావం కూడా అవుతుంది దానికి. స్త్రీ ప్రత్యయం మిగలడం కాకుండా దానికి పుంవత్ భావం కూడా అవుతుంది అని చెప్పడం కోసమే ఇక్కడ
విడిగా మనం సూత్రం చెప్పుకున్నామండి. సో అందుకే వృద్ధ యువ నిమిత్తకం వైరుప్యం సాధు. ఈ వృద్ధ ప్రత్యయం యువ నిమిత్తకమైనటువంటి వైరుప్యం ఉన్నప్పుడే ఇది వృద్ధ ప్రత్యయం మిగులుతుంది, గోత్ర ప్రత్యయ శబ్దం మిగులుతుంది అని చెప్పి ఈ సూత్రార్థం చెప్పుకున్నాం మనము. దానికి ఉదాహరణ అదే విధంగా ఇచ్చాడు. గార్గీచ గార్గాయనశ్చ, అక్కడ గార్గ్యశ్చ గార్గాయనశ్చ అని చెప్పే పైన, ఇక్కడ ఏమంటున్నాం స్త్రీలింగం కదా. గార్గీచ గార్గ్యాయనశ్చ గార్గ్యౌ, గార్గీచ గార్గ్యాయనశ్చ గార్గ్యౌ గార్గ్యౌ, ఓకేనా. వాత్సీచ వాత్స్యాయనశ్చ వాత్స్యౌ. పైన చెప్పిన ఉదాహరణలు కింద చెప్పిన రెండు సేమ్ ఒకటే, కాకపోతే ఇక్కడ అక్కడ పుల్లింగంలో గార్గ్య చెప్పాము, ఇక్కడ స్త్రీలింగంలో గార్గి అని చెప్తున్నాం. అదే తేడా అండి. ఏంటంటే అది తేడా. రెండింటికి గార్గి శబ్దానికి గార్గాయన శబ్దానికి రెండింటికి మూల ప్రకృతి గర్గ శబ్దం అండి. గర్గస్య గోత్రాపత్యం గార్గి, గర్గస్య యువపత్యం గార్గి గార్గాయన, గర్గస్య యువపత్యం గార్గాయన, గర్గస్య గోత్రపత్యం గార్గి, ఓకేనా. అలాగే వత్సస్య గోత్రపత్యం వాత్సీ స్త్రీలింగంలో, వత్సస్య యువపత్యం వాత్స్యాయన, దాన్ని కలిపితే వాత్స్యం అయిపోయింది. వాత్స్యం అన్నప్పుడు గోత్రపత్యం కూడా తెలియజేయబడుతుంది, ప్లస్ యువపత్యం తెలియజేయబడుతుంది అన్నమాట. సరూపంగా ఉన్నాయి కదా వాత్స్య వత్స శబ్దం ఆ సరూపమైన శబ్దాలు ఒకటే మిగులుతుంది. కానీ వత్స శబ్దం మిగిలింది, ప్లస్ ఇక్కడ యువ ప్రత్యయం ఉంది, ప్లస్ స్త్రీ ప్రత్యయం ఉంది. ఆ స్త్రీ ప్రత్యయం పుమద్భావం చేసాం, అంటే మొత్తం రెండు ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి మనము సమస్త పదంలో ద్వివచనంలో అవు తీసుకొచ్చి వాత్స్యవ్ గార్గ్యవ్ అని చెప్పాం. కానీ అర్థము యువ ప్రత్యయాన్ని సంకేతిస్తుంది, వృద్ధ ప్రత్యయాన్ని కూడా సంకేతిస్తుంది. వాత్స్యం అనగానే యువ ప్రత్యయం వృద్ధ ప్రత్యయం రెండు తీసుకుంటాము, రెండు అర్థాలు సంకేతించబడతాయి. కాబట్టి రెండు ప్రత్యయాలు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఉన్నాయి కాబట్టి పైన చెప్పిన విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. అస్తు, ఈ రకంగా మనము ఈ రెండు ఉదాహరణ చూసాము. ఒకసారి గార్గి శబ్దం ఎలా తయారని చూడండి. పైన గార్గి శబ్దము గర్గ శబ్దంతో గార్గ్య ఎలా తయారైంది, ఇక్కడ అదే విధంగా తయారవుతుంది. ఇక్కడ మూల శబ్దం వచ్చేసి పైన చెప్పిన విధంగానే గర్గ అనే ప్రాతిపదిక తీసుకున్నాం. ఏంటండి గర్గ అనేది ప్రాతిపదికం. గర్గ అనే ఒక వ్యక్తి పేరు, ఒక వ్యక్తి విశేషం పేరు. ఇక్కడ గర్గాదిభ్యో యై, గర్గ అనే ప్రాతిపదికం చేత గర్గాదిభ్యో యై ప్రకారంగా ఏ ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది, ఇక్కడ కూడా ఏ ప్రత్యయం వస్తుందన్నమాట. ఏ ప్రత్యయం వచ్చిన తర్వాత ఏమవుతుంది, దానికి కర్మదం లోపం చేస్తాం, యా మిగులుతుంది. తర్వాత గర్గ యా, తర్వాత వెంటనే తద్దిత ప్రత్యయం కాబట్టి తద్దితాహ ప్రకారంగా దీనికి తద్ది సంజ్ఞ పేరు ఉంది. తద్ది సంజ్ఞ పేరు ఉంది కాబట్టి తద్దితశ్చ తద్దితేషు అచామాదే, ఏంటిది తద్దితేషు అచామాదే అనే సూత్రం ప్రకారంగా తద్దితేషు అచామాదే, తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. తద్దిత ప్రత్యయం అనేది పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. ఇక్కడేంటి గర్గ యా తద్దిత ప్రత్యయము, ఆ తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే గర్గలో ఉండే ఆది అచ్చుకు వృద్ధి అవుతుంది. గాకి వృద్ధి గా అయిపోతుంది. అందుకే గార్గ్ యా అనే గార్గ యా గా పూర్తిగా ఉంది. ఇప్పుడు ఏ ప్రత్యయం అనేది ప్రత్యయం కాబట్టి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోతుంది. మళ్ళీ యచిభం యకారాది అజాది ప్రత్యయం పక్కన ఉంటే పూర్వానికి కూడా భాషంజాని పేరు వస్తుందన్నమాట. భాషంజాని పేరు వస్తుంది, ప్లస్ అంగ సంజాని కూడా పేరు వస్తుందన్నమాట. రెండు రకాలుగా వస్తుందన్నమాట. భాషంజ ప్లస్ అంగ సంజ రెండు వస్తాయన్నమాట. భాషంజాని పేరు వస్తుంది, అంగ సంజాని కూడా పేరు వస్తుంది అన్నమాట. ఓకే, సో యకారాది అజాది ప్రత్యయం పక్కన ఉంటే భాషంజాని పేరు పెట్టుకున్నాం. భాషంజాని పేరు పెట్టగానే వెంటనే ఏమొచ్చింది, ఎస్ చేతిచ్చ వచ్చేసి ఆ గర్గ గాలో ఉండే ఆకారం తొలగిపోతుంది. ఎస్ చేతిచ్చ వచ్చేసి ఆ గాలో ఉండే ఆకారాన్ని తీసివేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, గర్గ్ ప్లస్ గార్గ్ ప్లస్ గార్గ్య అయిపోయింది. అయిపోయింది గార్గ్ ప్లస్ గార్గ్య. ఓకే, ఇంతవరకు వచ్చింది కదా గార్గ్య. ఇప్పుడు ఈ గార్గ్య ప్రత్యయం వచ్చింది కదా, ఈ ఏయంత ప్రత్యయం గార్గ్య ఏ ప్రత్యయం, ఏ ప్రత్యాంతం
ఏ ప్రత్యయాంతం ఉంటే స్త్రీలింగంలో వెంటనే ఒకవేళ ఏ ప్రత్యాంత శబ్దం ఉంటే నేను అలాంటి ప్రాతిపదికం చేత స్త్రీలింగంలో గీ ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పినమాట. ఏ సూత్రము? యయి యోశ్చ. ఏంటండి ఇక్కడ చూడండి కింద. యయశ్చ, యయి యోశ్చ కాదు, యయశ్చ యై ప్రత్యాంతస్య ప్రాతిపదికస్య యై ప్రత్యాంతస్య ప్రాతిపదికస్య ఉత్తరః గీ ప్రత్యయో భవతి. గార్గ్యలు ఏ ప్రత్యయం తీసుకొచ్చాం కాబట్టి అలాంటి ఏ ప్రాతిపదికం పక్కన గీ ప్రత్యయం వస్తుంది. స్త్రీలింగం ఏమొస్తుంది? గీప్. గీప్ వస్తుంది. గార్గ్య ప్లస్ గీప్. ఏంటండి? గార్గ్య ప్లస్ గీప్. గార్గ్య ప్లస్ గీప్. ఇప్పుడు మళ్ళీ ముందు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఏమొస్తుంది? మళ్ళీ కూడా యచిబం గీ ప్రత్యయం వచ్చింది కదా. గీ ప్రత్యయం వచ్చింది కాబట్టి చూడండి పైన ప్రత్యయం, కానీ ప్రత్యయం పక్క ఉంటే ముందు ఇక్కడ కూడా మళ్ళీ యచిభం ప్రకారంగా భాషంజ వస్తుంది, మళ్ళీ అంగసంజ కూడా అవుతుంది. మళ్ళీ ఇక్కడ యాలో ఉండే అకారం కూడా లోపం చేసాం. వచ్చేసి ముందేమో గాలో తీసేసింది, తర్వాత రెండోసారి ప్రత్యయం రాగానే మళ్ళీ వచ్చేసి గార్గ్యాలో ఉండే యాలో ఉండే ఆకారం కూడా వచ్చి ఆకారం లోపం చేసింది. లోపం చేయగానే యా హలం గార్గ్య యా హలంతం ఉంది, పక్కన గీ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఈ మిగిలింది కదా. ఆ ఈ కలిపితే కలపలేదు. గార్గ్య ప్లస్ ఈ ఇలాగే ఉందండి. ఈ స్థితిలో ఒక సూత్రం వస్తుందన్నమాట. అకారం లోపం అయిపోయింది మనకు. తర్వాత ఏమైపోయింది? గార్గ్య ప్లస్ ఈ. ఇప్పుడు హలస్ తద్దితస్య. ఏంటండి? ఇక్కడ పైన కనిపిస్తుంది హలహ తద్దితస్య. తద్దిప్రత్యాంతస్య హలహ. తద్దిప్రత్యాంతస్య హలహ ఏమవుతుంది? ఆ తద్దిప్రత్యానికి ఉండేటువంటి ముందున్నటువంటి యకారం అయితే ఇది తద్దిత్ ప్రత్యాంతస్య హలహ. ఇక్కడ గార్గ్య జ్ఞాని ఏ ప్రత్యయం తద్దిత్ ప్రత్యయం కదా, కాబట్టి తద్దిత్ ప్రత్యాంత అలా తద్దిత్ ప్రత్యయానికి హల్ ఏదైతే ఉందో దానికి లోపం అవుతుంది. తద్దిత ప్రత్యాంతస్య హలహ లోపో భవతి. తద్దిత ప్రత్యయంతో యుక్తమైనటువంటి యకారం ఏదైతే ఉందో, ఎందుకంటే గర్గ అనే శబ్దం చేత తద్దిత ప్రత్యయం ఏ తీసుకొచ్చాం, అది ఏ ప్రత్యయం అంటే ఏ అనేది తద్దిత ప్రత్యయమే. కానీ తద్దిత ప్రత్యయం కాబట్టి ఆ తద్దిత ప్రత్యయంతో యుక్తమైనటువంటి హల్ ఏదైతే ఉందో దానికి ఆ హలంత యకారానికి లోపం అవుతుంది అని చెప్పిందన్నమాట. కాబట్టి ఈ తద్దిత ప్రత్యయంతో యుక్తమైనటువంటి హల్ యకారానికి యా హలంత ఉంది కదా, దానికి లోపం చేసాం. గార్గ్య యా హలంతంలో ఉంది కాబట్టి దానికి యాకి లోపం చేస్తే ఏమైపోయిందండి? అప్పుడు గార్గ్ ప్లస్ ఈ కలిపితే గార్గి అలా వస్తున్నాం. గార్గ్ ప్లస్ ఈ కలిపితే గార్గి. ఇప్పుడు గోత్రపతి స్త్రీ ప్రత్యయం వచ్చిందా? గార్గి అంటే మనవరాలు. ఇక్కడ గర్గస్య గోత్రపత్యం గార్గి. గార్గి ఎప్పుడు వచ్చినా అదేంటి? ఏ అర్థాన్ని జ్యోతిస్తుంది? మనవరాలు అనే అర్థాన్ని జ్యోతిస్తుంది. గార్గి. ఓకేనా? అలాగే గార్గాయన యువ ప్రత్యయం అదే ఏ ప్రత్యాంతో మళ్ళీ యయోశ్చ నేను చెప్పిన ప్రకారంగా ఈ ప్రత్యయం తీసుకొని రాకుండా యయోశ్చ ప్రకారంగా నేను చెప్పినట్టుగా యువ ప్రత్యయంలో ఫక్ ప్రత్యయం తీసుకొచ్చాము అనుకోండి. ఇప్పుడు స్త్రీలింగంలో చెప్పడం కోసము గీప్ తీసుకొచ్చాము, అక్కడ గీప్ తీసుకొని రాకుండా యయోశ్చ ప్రకారంగా ఏ సూత్రం ప్రకారంగా యయోశ్చ ప్రకారంగా ఫక్ ప్రత్యయం తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాం? ఫక్ యువార్థంలో ఫక్ ప్రత్యయం వస్తుంది. యువార్థంలో ఫక్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అవి గార్గ్య ఫక్ స్థానంలో ఆయనేయి నీయ ఫాఢ ఖ ఛ ఘాం ప్రత్యయాదీనాం అనే సూత్ర నియమం ప్రకారంగా ఏమవుతుంది? దానికి ఆయన ఆదేశం అవుతుంది. ఏమవుతుందండి? ఆయన వచ్చేస్తుందన్నమాట. ఓన్లీ ఫా స్థానంలో ఆయన వస్తుంది. ఫాలో అలాగే ఉంది. అలాగే ఉంది కాబట్టి నాలుగు కలిసిపోతుంది. అందుకే ఆయన అయిపోయింది. ఇప్పుడు గార్గ్య ప్లస్ ఆయన గార్గ్యాయన. ఇక్కడ ముందు యాలో ఉండే ఆకారానికి లోపం చేసేది ఇచ్చే ప్రకారంగా ఆయన కలిపితే గార్గ్యాయన. ఇప్పుడు ఇది రెండింటికి సమాసం చేస్తాం. గార్గీచ గార్గాయనశ్చ ఇజ్ ఈక్వల్ టు గార్గ్యౌ అయిపోయిందన్నమాట. గార్గి అంటే గోత్రపత్యము, గార్గాయన అంటే యువాపత్యం. దాన్ని రెండింటి ఏం చెప్పారు సంక్షేపంగా? గార్గ్యౌ. గార్గ్యం అనగానే
గోత్ర ప్రత్యయం వస్తుంది, గోత్ర ప్రత్యయం యువ ప్రత్యయం కూడా వస్తున్నాడు, గోత్ర ప్రత్యయంలోనే యువ ప్రత్యయం కూడా వస్తున్నాడు. కాబట్టి ఈ గార్గణ అనే శబ్దానికి, గార్గి అనే శబ్దానికి మూల ప్రకృతి ఎవరు? గర్గనే. గర్గని వ్యక్తి, అతని యొక్క యువ సంతానం, అతని యొక్క గోత్ర సంతానం అన్నమాట. ఇది కూడా గోత్ర కాబట్టి మునిమనం కూడా అర్థం వస్తుంది. మునిమనం అంటే యువ ప్రత్యయం వస్తుంది, యువ సంతానం వస్తుంది, ఇక్కడ యువ గోత్ర ప్రత్యయం వస్తుంది, అక్కడ సామాన్యంగా గోత్ర ప్రత్యయం చెప్పామన్నమాట. కాబట్టి గార్గ్యం అనగానే రెండింటికి వర్తిస్తుంది, రెండింటికి వర్తిస్తుంది. గార్గ్యం అని చెప్పాం, గార్గ్యం అని చెప్పాం. ఓకేనా? అలాగే సేమ్ వత్స శబ్దంతో ఇక్కడ కూడా సేమ్ గర్గాదిభ్య ఏ ప్రకారంగా ఏ వస్తుంది, ఏ రగా అనుబంధ లోపము. తర్వాత తదితేసు అచామాదేశ వృద్ధి చేస్తాం, వత్సలో ఉండే వాక్య వృద్ధి చేస్తే వాత్స్య, వాత్స అయిపోయింది, వాత్స ప్లస్ యా వాత్స్య అయిపోయింది. వాత్స్యాలో మళ్ళీ యయోష్ట ప్రకారం ఇక్కడ కూడా స్వామి ముందు యయష్ట సూత్ర ప్రకారం స్త్రీలింగంలో గీప్ తీసుకొస్తాము, మళ్ళా ఇక్కడ యశ్యతి లోపం చేస్తాము. లోపం చేసిన తర్వాత హలహ తదితస్య ప్రకారం ఇక్కడ కూడా మళ్ళీ హలహ తదితస్య ప్రకారంగా ఈ ఏ ప్రత్యయంలో ఉండే యకారానికి లోపం చేస్తాము. అప్పుడు వాత్స్, వాత్స్ ప్లస్ ఈ వాత్స్య అయిపోయింది. మళ్ళా యువ ప్రత్యయంలో ఏ యోష్ట ప్రకారం పక్కకు తెచ్చుకుంటే వాత్స్యాయన అయిపోయింది. మళ్ళీ వాత్సీచ వాత్స్యాయన ఈజ్ ఈక్వల్ టు వాత్స్యౌ అనే అర్థం వచ్చేస్తుంది. అంటే వత్స యొక్క గోత్ర ప్రత్యయము, వత్స యొక్క యువ ప్రత్యయం, రెండు అర్థాలు వాత్స్య రెండు ఇవ్వబడతాయి. ఈ రకంగా శ్రీ పుంవత్స అని మనం తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి వాత్స్యశ్చ వాత్స్యాయనశ్చ ఉంది కదా, కానీ పుల్లింగం ఎలా తయారైంది? ఇక్కడ ఏం చెప్పాము? గార్గ్య శబ్దం అనేది గార్గిక గీ ప్రత్యయం తొలగిపోయి పుల్లింగానికి సమానం గార్గ్య రూపం వస్తుందండి. గార్గ్య రూపం వచ్చింది కాబట్టి గార్గ్యశ్చ గార్గాయనశ్చ అని చెప్పాము. విగ్రహవాక్యం చెప్పాము. గార్గీచ గార్గాయనశ్చ గార్గ్యౌ. ఇప్పుడు గార్గ్య స్త్రీలింగ శబ్దం ఉంది కదా, మరి గార్గ్యం ఎలా తయారైందండి? ఎప్పుడైతే గీ ప్రత్యయం ఉందో ఏంటండి ప్రకృతి స్త్రీ స్త్రీ జీ ఆ పుమత్ భావం వచ్చింది కాబట్టి మనకు గార్గ్యం అలా అయిపోయింది. గీ పైన తొలగిపోతుందో పుమత్ భావం చేయడం ద్వారా ఎట్లా ఈ గార్గీచ గార్గి ప్లస్ గార్గి తయారైన తర్వాత మళ్ళీ దాన్ని పుల్లింగము చేస్తాం. పుల్లింగం చేసేటప్పుడు ఎట్లా వస్తుంది? శ్రీ పుంవత్స వచ్చేసి గోత్ర ప్రత్యాంతం ఎప్పుడైతే గార్గి గార్గి అనే శబ్దాలు సమాసం చేసినప్పుడు ఏం మిగులుతుందో చెప్పాము? వృద్ధ ప్రత్యయం మిగులుతుంది చెప్పాము. కానీ వృద్ధ ప్రత్యయానికి ఏమి అంటే గోత్ర ప్రత్యయం మిగులుతుంది. గోత్ర ప్రత్యయం గార్గి, ఆ గార్గి శబ్దానికి మన ప్రకృతం వచ్చేసి ఏం చేసింది? పుంవత్ భావం చేసినాడు. అందుకే గార్గిలో పుంవత్ భావం చేసినప్పుడు గీ ప్రత్యయం తొలగిపోతుంది, గార్గ్య అలా వస్తున్నామాట. మళ్ళా కేవలము గీ ప్రత్యయం తొలగిపోతుంది, దాంట్లో యా అలాగే ఉంటుంది, గార్గ్య శబ్దం అలాగే ఉంటున్నమాట. గీ ప్రత్యయం ఉన్నప్పుడు యకారం నుండి ఆకారానికి లోపం చేశాము, గీ తొలగిపోయింది కాబట్టి యా అలా ఇలా ఉంటూ అలాగే ఉంటున్నమాట. అందుకే గార్గ్య, అందుకే సమానం చేసినప్పుడు గార్గ్యం అయిపోయింది అన్నమాట, పుంవత్ భావం అయిపోయింది కాబట్టి. ఓకే, తో గార్గీచ గార్గాయశ్చ గార్గ్యౌ. మన ప్రకృతి సూత్రం యొక్క ఉద్దేశం ఏంటి? గార్గి అనే శబ్దంలో ఈ సూత్రం ప్రకారం శ్రీ పుంవత్స ప్రకారంగా గోత్ర ప్రత్యయంతో యువ ప్రత్యయం ఎప్పుడు వచ్చినా కూడా, గోత్ర ప్రత్యయం అనేది యువ ప్రత్యయంతో ఎప్పుడు వచ్చినా కూడా గోత్ర ప్రత్యయం మిగులుతుంది. ప్లస్ గోత్ర ప్రత్యయంతో పాటు అది ఏ స్త్రీలింగ శబ్దం ఉందో ఆ స్త్రీలింగానికి కూడా పుంవత్ భావం కూడా అవుతుంది అని చెప్పింది. అందుకే పుంవత్ భావం చేశాం కాబట్టి మనం ఇక్కడ గార్గీచ గార్గాయశ్చ సమస్త పదంలో గార్గ్యవే వచ్చిందన్నమాట, వచ్చింది గార్గ్యం. అలాగే వాత్సీచ వాత్స్యాయశ్చ వాత్స్యౌ సమస్త పదంలో వాత్స అనేది మనకు పుల్లింగ పుంవత్ భావం చేశాం కాబట్టి వాత్స్యం అలాగే వచ్చిందన్నమాట. ఈ రకంగా శ్రీ పుంవత్స అనే సూత్రాన్ని మనం చెప్పుకున్నామండి. సో ఇక్కడ ముఖ్యంగా గార్గిలో గార్గ్యతోటి మనము స్త్రీలింగంలో గీ ప్రతి తెచ్చుకున్నప్పుడు హలహ తద్దితస్య ప్రకారంగా ఈ అకాలంకి లోపం చేస్తాం, అది విశేష సూత్రము. మిగిలిన ప్రక్రియ అంతా దాదాపుగా ముందు చెప్పిన విధంగానే ఉంది. అస్తు, ఈ రకంగా ఈ సూత్రం ముఖ్యంగా
స్త్రీ గోచర ప్రత్యయానికి పుల్లింగ వత్ చేసింది, పుమ్మద్ భావం చేసింది, అది విశేషము. అది ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నాము. అస్తు. ఇందులో ఒక సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. ఇందులో ఒక సందేహం ఉందండి? శబ్దం వచ్చింది కదా పుంలింగం చేసుకున్న తర్వాత సూత్రంలో ఒక్క నిమిషం మళ్ళీ మ్యూట్ ఓపెన్ చేసుకుని మీ వాయిస్ బ్రేక్ అవుతుందని అందుకే మ్యూట్ చేశాను. వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా మహోదయ? కొంచెం గట్టిగా చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు గార్గ్య శబ్దము తయారు మహోదయ. మళ్ళీ దీపు ప్రత్యయం తీసేసిన తర్వాత గార్గ్య శబ్దం వచ్చింది కదా, మళ్ళీ యథాస్థితికి గార్గ్య పుల్లింగ శబ్దం లేక అట్లా ఉండిపోయింది. ఎప్పుడు పుమ్మద్ భావం చేసినప్పుడు తయారు చేయాలా, మళ్ళీ గార్గ్యాయన తయారు చేయాలా? మళ్ళీ మీ వాయిస్ కొంచెం డబల్ వస్తుంది, అది అస్పష్టంగా వస్తుంది. మన నెట్వర్క్ ఎందుకంటే అర్థమైందండి. హలో, పుంబద్ భావం చేసిన తర్వాత గార్గ్య వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ గార్గ్యాయన చెయ్యాలా అని అడుగుతున్నారండి. పుమ్మద్ భావం ప్రత్యయంతో గార్గ్యాయ శబ్దంలో పుమ్మద్ భావం వస్తాయి. ఎప్పుడైతే శ్రీపత్యం తెచ్చుకుంటా అప్పుడే గార్గ్యాయ శ్రీపత్యం తెచ్చుకోలేదా, గార్గ్య శబ్దం ఉంది, ఆ గార్గ్య అనే శబ్దంతో మేము ఆ యువ ప్రత్యయం డైరెక్ట్ పక్క తెచ్చుకున్నామట, పక్ ప్రత్యయం తెచ్చుకున్నామట, డైరెక్ట్ గా పక్ ప్రత్యయం తెచ్చుకున్నాము, పక్ ప్రత్యయం తీసుకొచ్చామట. అంటే అక్కడ సమస్య లేదు. ఎప్పుడు మన గోత్ర ప్రత్యయంలో గార్గ్య అనే శబ్దం చేతనే మళ్ళీ మనం స్త్రీలింగంలో గీప్ తెచ్చుకున్నామట. ఆ గీప్ తెచ్చుకుంటాము, ప్లస్ దానికి పుమ్మద్ భావం చేస్తాం. వచ్చిన తర్వాత దానికి పుమ్మద్ భావం కూడా అవుతున్నాడు. అంటే పుమ్మద్ భావం చేసుకో సమస్త పదంలో మనం గార్గ్యానే శబ్దంతో మనం మిగులుతుంది చెప్పాం కదా. గోత్ర ప్రత్యయం మనవరాలనే శబ్దము, గోత్ర ప్రత్యయ శబ్దము రెండు వచ్చినాయి. గార్గ్యాన శబ్దం వచ్చింది, గార్గి శబ్దం, యువ ప్రత్యయం వచ్చింది, గార్గి శబ్దం వచ్చిందట. ఇది ఉండట్లేదు, ఒకటే ఉంటుందన్నమాట. ఏది ఉండాలంటే యువ ప్రత్యయంతో యువ ప్రత్యయం ఎప్పుడు వచ్చినా అందులో రెండిట్లో గార్గి గోత్ర ప్రత్యయం మిగులుతుంది చెప్పాం. సో గోత్ర ప్రత్యయం అంటే గార్గి శబ్దం అంటే గార్గి శబ్దం మిగులుతుందా ఏంటి, దానికి పుమ్మద్ భావం అవుతుంది. శ్రీ పుమ్మత్స వచ్చేసి అది పుమ్మద్ భావం అవుతుంది అని చెప్పింది. కానీ పుమ్మద్ భావం అవుతుంది, ప్లస్ రెండు ఉన్నాయి కాబట్టి దానికి డివచ్ల అవుదు తెచ్చుకుంటాం, ఆవు తెచ్చుకుంటాం, గార్గ్యం అని రాస్తామంట. అదేనండి అడిగారు నిర్మల గారు. ఏంటండి నిర్మల్ గారు అదే అడిగారు ఇందాక. జీ జీ ఓకే అండి, సంతోష్. ఇప్పుడు అర్థమైంది నిర్మల గారు? నాది కొద్దిగా బ్రేక్ అయిపోతుంది, మధ్య మధ్యలో కట్ అయిపోతుంది ఫోన్ లో తేడా. ఇప్పుడు అర్థమైందండి? రేపు ఆడియో వింటాను. సరే సరే అండి, అస్తు. ఇంకా నాకు క్లారిటీ రాలేదు, రేపు నేను ఆడియో వింటాను మహోదయ, కొనసాగించండి. జీ జీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ కేవలము మన ప్రకృతి గార్గి శబ్దం తయారైంది, తర్వాత గార్గ అనే శబ్దం తయారైంది. గార్గి అనే గోత్ర ప్రత్యాంతం తోటి గార్గ అనే శబ్దం వచ్చినప్పుడు వీటిలో గార్గి శబ్దం వెళ్తుంది. అంటే గార్గి గోత్ర ప్రత్యయము యువ ప్రత్యయంతో ఎప్పుడు కలిసినా కూడా అప్పుడు కేవలము గోత్ర ప్రత్యయం మిగులుతుంది, యువ ప్రత్యయం ఉండదు, తొలగిపోతుంది. శబ్దం ఉండదు, దాని అర్థం ఉంటుంది, యువ ప్రత్యయం అర్థం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే యువ ప్రత్యయం గోత్ర ప్రత్యయం మిగిలిందో ఆ గోత్ర ప్రత్యయం స్త్రీ ప్రత్యయం ఉందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ ప్రత్యయం అనేది పుల్లింగం పుంవత్ భావం చేస్తున్నాడు మన ప్రకృతి సూత్రం. పుంవత్ భావం చేసి గార్గ్య అయిపోయింది, మళ్ళీ గార్గ్య మళ్ళా గార్గీచ గార్గాయ సమస్త పదంలోకి వచ్చేసరికి గార్గ్యం అయిపోతున్నాడు. సమస్త పదం చేసేటప్పుడు అది పుంవత్ భావం చేసుకుంటాడు స్త్రీ పుంవత్స ప్రకారంగా. ఇప్పుడు గార్గీచ గార్గాయ రెండు పదాలు ఉన్నాయి, ఏదో ఒకటి మిగులుతుంది. ఏది పెట్టుకోవాలి? అప్పుడు గోత్ర ప్రత్యయం పెట్టుకోవాలి. కానీ గోత్ర ప్రత్యయం పెట్టుకుంటా అన్నప్పుడు అది అంటే పుంవత్ భావం కూడా అయిపోతుంది అని చెప్పి మన ప్రత్యేక సూత్రం చెప్పింది. సరే, గార్గ్య ప్రత్యేక సూత్రంలోకి వచ్చేసి ద్వివచనంలో అవచ్చింది. గార్గ్యవు అంటే గోత్ర ప్రత్యయం ప్లస్ యువ ప్రత్యయం రెండు ఉన్నాయి.
సరే మహోదయ. పువ్వద్గా చేయకపోతే రూపం అలా ఉండేది కాదు, భిన్నంగా ఉండేది కొంచెం. సరే మహోదయ. జీ అస్తు. డి ఇంకొక సందేహం ఉన్నది దీంట్లో? ఓకే అండి. ప్రకృతి వంశరామ చూడండి, ఇక్కడ రెండు అలాగే ఉన్నాయి. సో రూప సిద్ధి కేవలం అర్థం చేసుకోవడం. ఇక్కడ గార్గ్య అనే శబ్దానికి పుల్లింగం చేస్తే పుమద్భావం చేస్తే గార్గ్య అలాగే ఉండిపోతుంది. పుమద్భావం చేసినప్పుడు ఏమవుతుంది? గార్గ్య. ఇక్కడ గమనించాల్సి వచ్చినప్పుడు గీ ప్రత్యయం వచ్చిన తర్వాత గార్గ్యాలో ఉండే యకారానికి లోపం చేశామండి. ఆ లోపం చేశాం కదా, అంటే గీప్ వచ్చినప్పుడే లోపం చేశామంట. ఇప్పుడు స్త్రీ ప్రత్యయం గీప్ తొలగిపోయినప్పుడు ఆ చేసిన లోపం కూడా తొలగిపోతుందన్నమాట. అప్పుడు ఆ కాలానికి లోపం చేశాం కదా, ఆ కాలం కూడా తొలగిపోతుంది. అంటే ఆ ఉంటుంది అక్కడ. గార్గ్య శబ్దం అలాగే నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య అపాయ. నిమిత్తం తొలగినప్పుడు దాని నైమిత్తికం కూడా పనులు కూడా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి గీప్ వచ్చినప్పుడు అయితే యస్యతిచ ప్రకారంగా గ్యాలో ఉండే అకారానికి లోపం చేశాము యస్యతిచ తోటి. ఆ గీ ప్రత్యయం తొలగిపోయింది కాబట్టి దాంతో పాటు ఈ చేసిన కార్యం కూడా తొలగిపోతుంది. అంటే యా పూర్తిగా ఉంటుంది. అందుకే పుల్లింగ శబ్దం గార్గ్యానే ఉంది. ఇప్పుడు గార్గ్యశ్చ గార్గ్యాన్యశ్చ కొలి గార్గ్యౌ అయిపోయింది అన్నమాట. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. రెండు శబ్దాలు యువ ప్రత్యయంతో వృద్ధ శబ్దం ఎప్పుడు వచ్చినా వృద్ధ ప్రత్యయం మిగులుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా వచ్చింది. ప్లస్ దాంతో పాటు స్త్రీలింగం ఉంటే దానికి పుంవద్భావం కూడా అవుతుంది అని చెప్పి శ్రీ పుంవచ్చన్యం ప్రకారంగా దాన్ని పుంవద్భావం చేసుకున్నాం. స్త్రీలింగం ఉంది కాబట్టి పుంవద్భావం చేసుకున్నాం. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య అభిప్రాయం అని. అస్తు. నెక్స్ట్ చూడండి, స్త్రీ పుంవచ్చ అయిపోయిన తర్వాత పుమాన్ స్త్రీయా. ఏంటండి? పుమాన్ స్త్రీయా 67వ సూత్రం. పుమాన్ స్త్రీయా పద విభాగం చూడండి. మీకు పై సూత్రంలో పుల్లింగం అంటే ఎట్లా అయిపోయింది తెలిసి, గార్గ్య అనే శబ్దానికి గార్గ్య శబ్దంతో గీవ్ తీసుకొచ్చాం కాబట్టి గార్గ్య శబ్దంతో గీవ్ తీసుకొని గార్గి అయిపోయినమాట. అనువాద లోపం అయిపోయింది. ఇప్పుడు అదే పుంవద్భావం చెప్పగానే ఆ స్త్రీలింగం వెళ్ళిపోయింది. స్త్రీలింగం వెళ్ళిపోయి స్త్రీలింగం చేసిన పనులు కూడా వెళ్ళిపోయాయి. స్త్రీలింగం వెళ్ళిపోగానే స్త్రీలింగం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, అంటే స్త్రీలింగ ప్రత్యయం ఉన్నప్పుడు పక్కన ఉన్నప్పుడు ఏవైతే పనులు చేసుకున్నామో అవి కూడా తొలగిపోతాయి. అందుకే మళ్ళీ యథాస్థితిగా గార్గ్య శబ్దం పుల్లింగమే ఉంటుందండి. ఆ పుల్లింగానికి యువ ప్రత్యయంతో చేస్తే గార్గ్యశ్చ గార్గ్యశ్చ గార్గ్యౌ అలాగా రెండు అర్థాలు మనకు గార్గ్యౌతో ద్యోతించబడతాయి, అంటే చెప్పబడతాయి. అది అదకం చూసాము. అస్తు. ఇప్పుడు చూడండి 67వ సూత్రము. పుమాన్ స్త్రీయా. ఏంటండి? పుమాన్ స్త్రీయ. అక్కడేమో స్త్రీ పుంవచ్చు అని చెప్పి ఇక్కడ పుమాన్ స్త్రీయ. పుమాన్ స్త్రీ ఏమంటుంది చూడండి. పుమాన్ ప్రథమ విభక్తి ఏకవచనము, స్త్రీయా స్త్రీయా అంటున్నాం. తృతీయ విభక్తి ఏకవచనం. ఇది తృతీయ విభక్తి ఏకవచనం. రెండు పదాలు విడివిడిగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి మనకు. దీంట్లో సమాసం అంటూ ఏం లేదు, సామాన్య సింగిల్ గా ఉన్నాయి వాటి పదాలు. తో ఇక్కడ అనువృత్తి మళ్ళీ ఇక్కడ కేవలం ఏమొస్తుంది? తల్లక్షణ చేదేవ విశేష. ఇక్కడ వృద్ధో అనువృత్తి రాలేదండి. ఇక్కడ వృద్ధో యూనాకి అనువృత్తి, వృద్ధ ప్రత్యయం ఉండాలి, గోత్ర ప్రత్యయం ఉండాలి, అనువృత్తి రాలేదు. ఇక్కడ ఏమొచ్చింది? తల్లక్షణ చేదేవ విశేష. అదొక పదానికి మాత్రం అనువృత్తి వచ్చింది పైనుంచి. ఓకే, ఇప్పుడు చూద్దాం అర్థం ఏంటనేది. ఈ సూత్రము ఆ అనువృత్తిలో ఉండే పదాన్ని కలుపుకొని ఏ విధంగా అర్థం వస్తుంది. పుమాన్ పుమాన్ స్త్రీయా సహ శిష్యతే. పుమాన్ శబ్దాన్ని పుల్లింగ శబ్దము స్త్రీలింగ శబ్దంతో ఎప్పుడు మిగులుతుందంట. స్త్రీలింగం పుల్లింగ శబ్దము స్త్రీలింగంతో ఎప్పుడు వచ్చినా కూడా పుల్లింగం శబ్దం మిగులుతుంది. కానీ అంటే పుల్లింగ శబ్దం అనేది స్త్రీలింగ శబ్దంతో ఎప్పుడు వచ్చినా కూడా పుల్లింగ శబ్దం మిగులుతుంది. అంతకంటే ముందే చెప్పినాము, గోత్ర ప్రత్యయ శబ్దము అనేది యువ ప్రత్యయంతో ఎప్పుడు వచ్చినా గోత్ర ప్రత్యయం మిగులుతుంది. ఇక్కడ ఏమంటున్నాం? పుల్లింగ శబ్దం అనేది స్త్రీలింగం శబ్దంతో ఎప్పుడు వచ్చినా కూడా స్త్రీలింగ శబ్దంతో ఎప్పుడు కలిసి వచ్చినా కూడా అక్కడ పుల్లింగ శబ్దం మిగులుతుంది, స్త్రీలింగ శబ్దం వెళ్ళిపోతుంది, తొలగిపోతుంది. అది చెప్తున్నా ఇక్కడ. పుమాన్ స్త్రీయా సహ శిష్యతే. స్త్రీలింగంతో మిగులుతుంది. పుమాన్ అంటే పుల్లింగము, స్త్రీయా సహ స్త్రీలింగంతో మిగులుతుంది. స్త్రీ నివర్తతే. స్త్రీ శబ్దం అప్పుడు మిగులుతుంది, పుల్లింగం మిగులుతుంది అంటే ఉంటుంది. దీన్ని బట్టి ఉంటుంది, పుల్లింగం ఉంటుందంటే ఆటోమేటిక్ స్త్రీలింగం తొలగిపోతుంది అంట. అందుకే స్త్రీ నివర్తతే, స్త్రీ నివర్తతే. కానీ ఎలా ఉండాలి అది? ఏ సిచ్యువేషన్ లో? తల్లక్షణ చేదేవ విశేష. తల్లక్షణ ఏవ చేత్. తల్లక్షణం అంటే ఏంటి? దాన్ని విశేష అని చెప్పాడు. తల్లక్షణ ఏవ అంటే దాన్ని విడిచి విశేష అని చెప్పాడు.
తల్లక్షణం అంటే లక్షణం భిన్నంగా ఉండాలి. అది పుల్లింగం, అది స్త్రీలింగం. లక్షణం భిన్నంగా ఉంది కదా, కానీ రెండింటికి ప్రకృతి ఒకటే ఉంటుంది. ఓకేనా? అది మీకు ఉదాహరణ చూపిస్తాను. తల్లక్షణ ఏవ చేత్ విశేషో, ఈ విశేషం అనేది ఉంటేనే, ఏది పుల్లింగం అనేది స్త్రీలింగంతో ఎప్పుడు వచ్చినా కూడా పుల్లింగం వెళ్తుంది. ఈ విశేషం ఉండాలి. ఈ తల్లక్షణం అంటే ఈ లక్షణం భిన్నంగా ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే, ఇప్పుడు పుమాన్ తోటి నపుంసకలింగం వచ్చింది అప్పుడు వెళ్తుందండి? లేదు, స్త్రీలింగమే ఉండాలి. పుల్లింగం శబ్దము ఎప్పుడు స్త్రీలింగంతో ఎప్పుడు కలిసి వచ్చినా పుల్లింగ శబ్దమే ఉంటుంది. ఆ విశేషం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి శిష్యత అంటే ఈ శబ్దం మిగులుతుంది, పుల్లింగ శబ్దం మిగులుతుంది. లేకపోతే అలా ఉండదు. కానీ లక్షణం భిన్నంగా ఉండాలని చెప్పి చెప్పుకున్నామట. ఓకే, తో విశేషో భవత్ లింగ భేద ఏవ, దాన్ని ఇంకో రకం చెప్పాడు. లింగ భేద ఏ వచ్చే స్యాత్ అన్యత్ ప్రకృత్యాధికం సర్వం సమానం భవేత్ ఇత్యర్థ. అంటే ఏంటి? పుమాన్ పుల్లింగము స్త్రీయా సహ శిష్య, స్త్రీలింగంతో శిష్యత మిగులుతుంది. అంటే స్త్రీ నివర్తతే, స్త్రీ తొలగిపోతుంది. ఎప్పుడు? తల్లక్షణ ఏవ చేత్ విశేషో భవేత్. తల్లక్షణ ఏవ చేత్ విశేషో భవేత్. ఇదే పదాన్ని మళ్ళీ కింద విడగొట్టాడండి. మళ్ళీ కింద విడగొట్టేసాడు. భవేత్ లింగ భేద ఏవ చేత్, అంటే లింగ భేద మాత్రం ఉండాలంటే. ఏ లింగం ఏంటి? అది పుల్లింగం, ఇది స్త్రీలింగం. అంటే లింగ భేద ఉన్నప్పుడు మాత్రమే లింగ భేద ఏవ చేత్ స్యాత్ అన్యత్ ప్రకృత్యాధికం సర్వం సమానం భవేత్ ఇత్యర్థ. కానీ కేవలం లింగం మాత్రం భిన్నంగా ఉండాలి. పుల్లింగం స్త్రీలింగం అప్పుడు భిన్నంగా ఉండి, కేవలం ఆ రెండింటికి ప్రకృతి సమానంగా ఉండాలి. అన్యత్ ప్రకృత్యాధికం సర్వం సమానం భవేత్ ఇత్యర్థ. కానీ తల్లక్షణ అంటే కేవలం లక్షణం మాత్రం, లింగం మాత్రం భిన్నంగా ఉండాలి. కానీ ఆ రెండింటికి ప్రకృతి ఒకటే ఉండాలి. అక్కడ మనం గర్గ శబ్దము, గర్గ అనే మూల వ్యక్తి యొక్క ముని మనవడే, గర్గ యొక్క ముని మనవడే అక్కడ యువ ప్రత్యయం అట. అంటే యువ ముని మనవడికి ప్రకృతి గర్గ శబ్దమే. అంటే లక్షణం మనవడు మునివడు లక్షణం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇద్దరికి ప్రకృతి గర్గ శబ్దమే. అలాగే ఇక్కడ పుల్లింగము స్త్రీలింగం రెండు లింగాలు భిన్నంగా ఉన్నప్పటికీ, లక్షణం భిన్నంగా ఉన్నప్పటికీ అన్యత్ ప్రకృత్యాధికం సర్వం సమానం భవేత్. కానీ అన్య ప్రకృతి, రెండింటికి ప్రకృతి సమానంగా ఉండాలి. పుల్లింగానికి స్త్రీలింగానికి ప్రకృతి రెండింటికి సమానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ శేషం మిగులుతుంది. అంటే అది మిగులుతుంది. ఏది మిగులుతుంది? పుల్లింగ శబ్దం మిగులుతుంది. కాబట్టి పుల్లింగ శబ్దం అనేది స్త్రీలింగ శబ్దంతో ఎప్పుడు వచ్చినా పుల్లింగ శబ్దం మిగులుతుంది. కానీ లక్షణం భిన్నంగా ఉండాలి. ఆ రెండింటికి ప్రకృతి ఒకటే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం యొక్క అర్థం చెప్పింది. అదేవిధంగా చూడండి, ఇప్పుడు బ్రాహ్మణశ్చ ఉదాహరణ ఎంత క్లారిటీగా ఇచ్చాడో. బ్రాహ్మణశ్చ బ్రాహ్మణీశ్చ, ఆ బ్రాహ్మణుడైనా బ్రాహ్మణికైనా మూల కర్తవ్యుడు బ్రాహ్మణ పరివారమే కదా. బ్రాహ్మణ స్త్రీ అయినా బ్రాహ్మణుడు పురుషుడైనా ఇద్దరికి ప్రకృతి ఎవరు? బ్రాహ్మణుడే. వాళ్ళ జాతి బ్రాహ్మణ జాతే. ఇద్దరికి ప్రకృతి ఏంటి? సమానము. కాబట్టి తల్లక్షణ, దాని లక్షణం భిన్నంగా, స్త్రీలింగం పుల్లింగం, కానీ ప్రకృత్యాధికం సమానంగా ఉండాలి. కాబట్టి బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడు, కానీ ఇద్దరికి బ్రాహ్మణత్వం ఇద్దరికి ఉందన్నమాట. సమానంగా ఉంది ప్రకృతి. ఇద్దరికి బ్రాహ్మణత్వం అనేది ప్రకృతి సమానంగా ఉంది. కానీ ప్రకృతి సమానంగా ఉండాలి, కానీ లక్షణం భిన్నంగా ఉండాలి. అటువంటి విశేషం ఉన్నప్పుడు మాత్రమే పుల్లింగము మిగులుతుంది అని చెప్పింది. అందుకే బ్రాహ్మణశ్చ బ్రాహ్మణీచ కలిపితే ఏమవుతుంది? ఒకటే మిగులుతుంది కదా. బ్రాహ్మణ శబ్దము బ్రాహ్మణి శబ్దం ఎప్పుడు వచ్చినా బ్రాహ్మణ శబ్దం మిగులుతుంది. అది బ్రాహ్మణ శబ్దం మిగులుతుంది, సంఖ్యానుసారంగా ద్వివచనంలో పెట్టుకుంటామట. అందుకే బ్రాహ్మణవు అని చెప్పి పక్కన శ్రీ పుమచ్చలో మనము గోత్రపత్తి మిగులుతుందని చెప్పామనుకోండి. గోత్రపత్తి మిగులుతుందని చెప్పాము. మనకు గార్గీచ గార్గాయ గోత్రపత్తి గార్గీ శబ్దం. పుంవద్భావం చేసుకోలేమనుకోండి, ఏమవుతుంది? గార్గీ శబ్దానికి స్త్రీలింగం ఏమవుతుంది? గార్గ్యవ్ అని అర్థం వస్తుందన్నమాట. ఏమొస్తుందండి? నద్యవ్. అలాగనో గార్గీ శబ్దానికి స్త్రీలింగానికి ద్వివచనం వస్తుంది, గార్గ్యవ్. అలాగా అర్థం మారిపోతుంది అన్నమాట. అర్థము ఓన్లీ స్త్రీలింగ ప్రత్యయం వస్తుంది. యువ ప్రత్యయంతో అర్థం రాదు, యువ ప్రత్యయం యొక్క అర్థం రాదు. కాబట్టి అక్కడ పుంవత్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. ఓకేనా? ఎందుకంటే అదే మిగులుతుందన్నమాట. ఇక్కడ పుల్లింగం మిగిలింది అన్నమాట. ఇక్కడే మిగిలింది పుల్లింగం మిగిలింది మనకు. ఎప్పుడు?
పుల్లింగం శబ్దము ఎప్పుడు స్త్రీలింగం శబ్దం స్త్రీలింగంతో కలిసి వచ్చింది అనుకో అప్పుడు పుల్లింగ శబ్దం మిగులుతుంది. కానీ పుల్లింగం మిగులుతుంది కానీ రెండింటికి పుల్లింగమైన స్త్రీలింగమైన లక్షణానికి ప్రకృతి సమానంగా ఉండాలి. అది మనకు సమానంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడు కాబట్టి ఇద్దరికి బ్రాహ్మణత్వం ఇద్దరు సమానంగా ఉంది, ప్రకృతి సమానంగా ఉంది కాబట్టి ఒకటే మిగులుతుంది సమస్త పదంలో. ఆ సంఖ్యానుసారంగా ద్వివచనంలో బ్రాహ్మణవు అని చెప్తాం. బ్రాహ్మణం అంటే బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడు అని రెండింటికి అర్థం వస్తుంది. ఓకే, బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడు ఇద్దరిని అందుకే బ్రాహ్మణవు అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే కుక్కుటశ్చ కుక్కటు కుక్కటీచ కుక్కుటీచ కుక్కుటవు. కుక్కుట అంటే మురిగి కోడి. పుల్లింగానికి స్త్రీలింగానికి తేడా ఉందన్నమాట. పుల్లింగం కుక్కుటశ్చ కుక్కుటీచ కోడి పుంజి అంటాం కదా, కుక్కుట పుంజి ఇక్కడ కుక్కటి కోడి. సో ఈ రెండు భిన్న భిన్నంగా ఉన్నాయన్నమాట. లక్షణం ఏంటి? లింగం భిన్న భిన్నంగా, పుల్లింగం స్త్రీలింగం భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ రెండింటికి కోడి పశుత్వ జాతి అనేది రెండింటికి జాతి రెండింటికి సమానమేనా? ఇది కూడా కోడే అది కూడా కోడే, కానీ రెండింటికి జాతి ఏంటి? సమానం. రెండింటికి ప్రకృతి ఏంటి? సమానము. కాబట్టి రెండు సమానంగా ఉన్నప్పుడు సమాన రూపాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? మొదటి చెప్పినాం సదరూపానం ఏక శేష ఏక విభక్తవు. సమాన రూపం కలిగిన శబ్దాలు ఎప్పుడు వచ్చినా అందులో ఒకటే మిగులుతుంది. రెండుకి ప్రకృతి సమానంగా ఉంది కదా, అందుకే ఒకటే మిగిలింది. సంఖ్యానుసారంగా ద్వివచనం వచ్చింది, రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనం పెట్టుకున్నాం. కుక్కుటశ్చ కుక్కుటి కుక్కుట్టి అని చెప్పాం. అంటే పుల్లింగము స్త్రీలింగం రెండు ద్వివచనం. కుక్కుట అనగానే కుక్కుట్టి అనగానే రెండు వర్తిస్తాయి, రెండింటికి ద్వివచనం. పుల్లింగ స్త్రీ పుల్లింగము స్త్రీలింగం రెండు తెలియజేయబడతాయి. మనం స్టార్టింగ్ లో వృక్షశ్చ వృక్షశ్చ వృక్షవు రెండు శబ్దాలు ఉన్నాయి, కానీ సమాన రూప శబ్దాలు కాబట్టి సమానంగా ఉన్నప్పుడు ఒకటే మిగులుతుంది. అందుకే వృక్ష శబ్దం ఒకటే మిగిలింది. సంఖ్యానుసారంగా రెండు ద్వివచనంలో అవి పెట్టేశాం. అలాగే వృక్షశ్చ వృక్షశ్చ వృక్షాహ బహువచనం ఉంది కాబట్టి వృక్షాహ అని పెట్టుకున్నామాట. మనము అన్ని పెట్టుకోలేదు అన్నమాట. సమాన రూపాలు ఉన్నప్పుడు ఒకటి పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా రెండింటికి ప్రకృతి సమానంగా ఉంది కాబట్టి ఒకటి పెట్టుకున్నాము. సంఖ్యానుసారంగా అంతిమంలో ద్వివచనంలో ద్వివచన ప్రతి తెచ్చుకుంటాం, బహువచనం కావాలంటే బహువచన ప్రతి తెచ్చుకోవచ్చు అని. ఇక్కడ కూడా పుమా స్త్రీయాలో పుల్లింగ శబ్దం స్త్రీలింగంతో ఎప్పుడు కలిసి వచ్చినా పుల్లింగ శబ్దం మిగులుతుంది. తర్వాత కానీ రెండుకి జాతి సమానంగా ఉండాలి, అంటే ప్రకృతి సమానంగా ఉండాలి. కానీ కుక్కుట కుక్కుటికి జాతి సమానంగా ఉంది, ప్రకృతి సమానంగా ఉంది. బ్రాహ్మణ బ్రాహ్మణి కూడా ప్రకృతి సమానంగా ఉంది కాబట్టి మనకి రెండు ఉదాహరణలు ఇక్కడ పుమా స్త్రీయాకి యుక్తిపూర్వకంగా ఉన్నాయన్నమాట. కాబట్టి పుల్లింగం మిగిలింది. అందుకే బ్రాహ్మణశ్చ బ్రాహ్మణ బ్రాహ్మణవు బ్రాహ్మణ శబ్దం మనకు పుల్లింగ శబ్దం. కుక్కుటశ్చ కుక్కుటీచ కుక్కుటవు కుక్కుట్యవు అని లేదు, కుక్కుటవు అని చెప్పాం. కుక్కుటశ్చ కుక్కుటీచ పుల్లింగం మిగులుతుంది కదా, అందుకే కుక్కుటవు. ఓకే, స్త్రీలింగం మిగులుతుంది అని చెప్పాం అనుకోండి, ఏమవుతుంది? కుక్కుట్యవు అవుతున్నామాట, కుక్కుట్యవు అయిపోతున్నామాట, లేదా గార్గ్యవు అయిపోతున్నామాట చెప్పకపోతేనా. ఓకేనా? కాబట్టి ఈ రకంగా పుల్లింగ శబ్దం మిగులుతుంది. ఈ రకంగా పుమా స్త్రీయ యొక్క అర్థం అని చెప్తున్నామండి. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందండి? హరి ఓం. ఇప్పుడు చెప్పిన దాని యొక్క సందేహం ఉందా? ఈ సూత్రం అర్థమైందా? పై సూత్రం ఏం చెప్పింది? గోత్ర ప్రత్యయము యువ ప్రత్యయం వచ్చినప్పుడు గోత్ర ప్రత్యయం మిగులుతుంది. కానీ ఇక్కడ గోత్ర ప్రత్యయం వచ్చింది, కానీ గోత్ర స్త్రీ ప్రత్యయం వచ్చినమాట. అట్లా గోత్ర స్త్రీ ప్రత్యయం వచ్చినప్పుడు ఆ గోత్ర స్త్రీ ప్రత్యయానికి పుమ్మద్భావం అవుతుంది. పుమ్మద్భావం కోసమే స్త్రీ పుమ్మొచ్చే చెప్పాడు. ఒక స్త్రీ పుమ్మద్భావతి, ఒక స్త్రీ గోత్ర ప్రత్యయంలో స్త్రీ ప్రత్యయం వచ్చినప్పుడు అది పుమ్మద్భావం అయిపోతుంది అని చెప్పింది సూత్రం. తర్వాత పుమా స్త్రీయ ఒకే పుల్లింగ శబ్దం స్త్రీలింగంతో ఎప్పుడు కలిసి వచ్చినా పుల్లింగ శబ్దం మిగులుతుందని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఈ రకంగా మనం రెండు రకాలుగా ఈ సూత్రాన్ని మనం గమనించామండి. దీని యొక్క అర్థం చెప్పుకున్నాము. అస్తు. ఇంకా ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, ఇక్కడ బ్రాహ్మణ చ బ్రాహ్మణి చ అని రెండిటికి బ్రాహ్మణవు అనేది వచ్చింది కదండి. అలాగే కుమారః చ కుమారి చ అని కలిపితే అప్పుడు ఏమొస్తుందండి? కుమారవు. అక్కడ మనుషత్వం సమానం కదా ప్రకృతి అనేది.
ఇక్కడ గోత్రాపత్యం కాబట్టి కుమార వచ్చింది, అది యువ అనే దాని ప్రకారం అది డ్రాప్ అయిపోయి పుంలింగం మిగిలింది కాబట్టి అవ్వ అని వచ్చిందండి. ఇప్పుడు కుమారహ చ కుమారి చ అనేది గోత్రం కాదు కదా, అందుకే మాకు గోత్రాపత్యం అది లేదు కదా, ఇక గోత్రపతి కాదు, అందుకే గోత్రాపత్యం వచ్చింది. లేదు కదా. ఇక్కడ పుమ్మాను స్త్రీ అవే కదండి, గోత్ర అదేం తీసుకోలేదు కదా. తీసుకోకపోయినా కూడా అక్కడ మనకు ద్వివచనం కాదు, నీకు చెప్పాలి. అక్కడ విశిష్టమైన గోత్రపత్తిని ప్రతి తెచ్చుకున్నాం, ఇక్కడ సామాన్యంగా చెప్పామాట. ఇది సామాన్యంగా గోత్రపత్యం లేదు, కానీ గోత్రం లేకపోయినా సంఖ్య ఇద్దరు ఉన్నారు కాబట్టి సంఖ్య చెప్పడం కోసం ద్వివచన ప్రతి తెచ్చుకోవాలి కదా. అవును, ద్వివచనం తెచ్చుకోవాలి. అవును, ఆ నియమం ప్రకారం రెండో పదం ఏది ఉంటే దానికి సంబంధించినటువంటి సుప్రత్యయం పెట్టుకోవాలి జనరల్ గా. అంటే గోత్రాపత్యం లేనప్పుడు రెండు కలిసినప్పుడు, రెండు ఒకటే పదాలు కలిసినప్పుడు, లేకపోతే విడివిడిగా కలిసినప్పుడు అయినా కూడా ఉత్తర పదంలో ఏది ఉందో, ఏది ఉందో, స్త్రీలింగం ఉందో లేకపోతే నపుంసలింగం ఉందో పుంలింగం ఉందో దాని ప్రకారం ద్వివచనంలో సుప్పు ప్రత్యయం వస్తుంది అని విన్నాం మహోదయ. అందుకే ఇక్కడ మనం ఏకశేష ప్రకారం ఎందుకన్నామంటే ఇందుకోసం రెండుకి ప్రకృతి సమానంగా ఉన్నప్పుడు ఏకశేష ప్రకారంలో సదుపాయంగా ఉన్నప్పుడు దాంట్లో నిర్ధారిస్తూ ఏ సందర్భంలో ఏది మిగులుతుంది. కరెక్ట్ మీరు చెప్పే ఉత్తర పదమే ఏది ఉంటే అదే పెట్టుకోవాలన్నమాట. పుల్లింగం 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 ఆ బ్రాహ్మణ్యం రావాలి. అందుకే మనకి సూత్రం విశేషంగా చెప్పిన ఎందుకోసం అనమాట. రెండు వచ్చినప్పుడు పుల్లింగ శబ్దం స్త్రీలింగం ఎప్పుడు కలిసి పుల్లింగం మిగులుతుందని చెప్పాం. పుల్లింగం స్త్రీలింగం ఉంటే తెచ్చుకోవడానికి మనం మీరు చెప్పే స్త్రీలింగ శబ్దం మిగులుతేనే ఖచ్చితంగా అదే వస్తుందన్నమాట స్త్రీలింగంలో. అంతిమ ఉత్తర పదం అదే కాబట్టి. లేదు అది ఉండదంటున్నా, ఒకటే మిగులుతుంది. సమాన జాతి రెండుకి సమానంగా ఉన్నప్పుడు ఒకటే మిగులుతుంది కాబట్టి మనకు ఇక్కడ పుల్లింగ శబ్దంలో బ్రాహ్మణం అని చెప్పి తెచ్చుకున్నాం. సరే మహోదయ, అలాగే అలాగే. వస్తున్నది కదండి, ఏంటండి అనువృత్తిగా తల్లక్షణ అది కూడా వస్తుంది కదా. సో లక్షణం వచ్చింది, వృద్ధ గోత్ర రాలేదు కదా, లక్షణం భిన్నంగా ఉండాలి. ముందే లక్షణం అది పుల్లింగం, అది స్త్రీలింగం. అంటే ప్రకృతి సేమ్ గానే ఉండాలి కదా. ప్రకృతి శ్రమంగా ఉంది కానీ పైన వృద్ధో యూన అక్కడ నిర్ధారించే వృద్ధపత్యం యూనపత్యంతోనే వస్తుంది. వృద్ధపత్యం యూనపత్యం ఏమి మిగిలాలంటే వృద్ధపత్యం మిగులుతుంది అని చెప్పాం. అక్కడ వృద్ధ యూన తీసేసిన పక్క తీసేసాం. ఏదో ఒకటి భిన్నం ఏదన్నా కానీ లక్షణం భిన్నంగా ఉంటే చాలు. అవునండి. ఇక్కడ పుల్లింగంలో మనకు రాత్రి ఒక ఏమో వచ్చాయనుకోండి, ఇద్దరు పుల్లింగ శబ్దాలే, ఒకటి బాలక శబ్దంతో ఒక యువ శబ్దంతో వచ్చిన అనుకోండి. యువ ప్రత్యయము ఒక బాల్యత్వంలోంచి రెండు ప్రత్యయాలు వచ్చాయి, రెండు పుల్లింగంలో ఉన్నాయి. అప్పుడు మిగలదన్నమాట. బాలకత్వ శబ్దంతో వృద్ధత్వ శబ్దంతో జ్యేష్ఠ వ్యక్తితోటి మనకు రెండుకి వచ్చినప్పుడు ఏది మిగులుతుందని చెప్పనమాట. రెండిట్లో సమాన జాతి అయినప్పటికీ కూడా లింగం భేదంగా ఉండాలి. ఇప్పుడు రెండు పుల్లింగాలు తీసుకున్నా కూడా అక్కడ మిగలదు. లింగ భేదం కోసం తల్లక్షణ తీసుకున్నామాట. లింగ భేదం విశేషంగా ఉన్నప్పుడు మాత్రమే ఒకటి మిగులుతుంది. రెండు పుల్లింగాలు తీసుకోవచ్చు, రెండు స్త్రీలింగాలు తీసుకోవచ్చు. రెండు పుల్లింగాలు ఉన్న రెండు స్త్రీలింగాలు ఉన్న అక్కడ ఒకటి మిగులుదామాట. ఉన్నప్పుడు ఒకటి మిగులుతుంది మనకు. ఓకేనా? అందుకోసం ఇక్కడ తల్లక్షణ అని చెప్పి తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. జీ నిర్మలా గారు, ఇక్కడ మనకి జననీచ జనకశ్చ జనకౌ అని కూడా మనం అనవచ్చా మహోదయ? ఏంటండి? జననీచ జనకశ్చ జనకశ్చ జనకౌ, జనకశ్చ జననీచ జనకౌ. ఓహో, ఇది నియమాలు వస్తాయి. ఇప్పుడు స్వశ్రీ భ్రాతృపుత్ర స్వశ్రీ మాత్ర ఇలా కొన్ని వస్తున్నాయి. ఏ శబ్దాలు వస్తాయి అక్కడ వస్తున్నాయి. జనకశ్చ జననీచ జనకౌ అంటాం. సరే ఓకేనా? ఓ కాళిదాస శ్లోకం ఉంటుంది కదా, రఘువంశంలో కదా, అదే వస్తుంది. మాతా పితరవుకి పితరవు వందే వస్తాను. ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి మనకు, అదే ముందు వస్తున్నాయి. తర్వాత ఏ శబ్దాలు ముందుంటాయి, కొన్ని విశేష శబ్దాలు ఏవైతే అవి ముందు వస్తామంట. అవి ఏవేవో మనకి ఇప్పుడు వస్తున్నాయండి. అందులో మనకు మీరు ఎప్పుడైతే లోక ప్రసిద్ధమైనటువంటి శబ్దాలు ఉన్నాయో అవన్నీ మనకి సూత్రం ఉంటుందో మనకి ఇప్పుడు వస్తున్నాయండి. అవి రేపు చెప్పుకుందాం మనం. ఓకేనా ఆచార్య? జీ, మనకి శాస్త్రాల్లో పురుష శబ్దంతో స్త్రీలు పురుషులు ఇద్దరు స్వీకరించబడతారని చెప్పుకుంటాం కదా, అది ఈ సూత్రం ద్వారా నిరూపించబడింది అనమాట.
పురుషార్థం రెండు అంటే కేవలం పురుషులే కాదు స్త్రీలకు కూడా అని చెప్పుకుంటాం కదా. అంటే ఉత్తమం తీసుకోవచ్చు. బ్రాహ్మణం అంటే రెండు ఇక్కడ, బ్రాహ్మణం అంటే ఒకదే కాదు, బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడు అని పురుషుడు అని చెప్పి రెండు తీసుకోవచ్చు. దీన్ని చెప్పొచ్చు అండి. ఇప్పుడు పురుషులు అంటే ఇక్కడ మనుషులు అంటే ఇద్దరు కాదు, ఇద్దరికి వర్తిస్తున్నాం అండి. బ్రాహ్మణు అనగానే ఇద్దరు, బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడు, బ్రాహ్మణ ఒక పుల్లింగమే కాదు, తీసుకోవచ్చు అండి అట్లాగా. ఓకేనా? ఇట్లా దీని ద్వారా బ్రాహ్మణత్వం విశేషంగా లేకపోయినా గాని పుమాన్ స్త్రీ అన్నప్పుడు పురుష శబ్దం ఉందనుకోండి, అప్పుడు పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా పురుష శబ్దంతో చెప్పబడతారా అని చెప్పుకుంటాం కదా మనము. అదే అంటే చెప్పబడుతుందండి. మీరు చెప్పింది కరెక్టే చెప్పారు, బాగా ఆలోచించారు. అదే అది చెప్పబడుతుందండి. ఈ సూత్రం వర్తిస్తుంది కదా దానికి. ఇది వర్తిస్తుంది. ఇప్పుడు జననీచ జనకశ్చ జననీచ చెప్పాం కదా, జనక జనని అదేంటి పురుష శబ్దం తీసుకుంటున్నాం అట. జనకుడు అంటే ఇద్దరు వస్తుంది, జనకశ్చ జననీచ అంటే ఇద్దరు ఎవరైనా తీసుకుంటాం, తల్లి తండ్రి ఎవరిని తీసుకుంటాం. అక్కడ కూడా పురుషశ్చ పురుషీచ పురుషి అని చెప్పి స్త్రీగా చెప్పాము. కానీ అలా తీసుకుంటే బిందువులో తీసుకుంటే అలా అర్థం తీసుకోవచ్చు. సరే. ఎందుకంటే లోకల్ పురుషీచ అని చెప్పేప్పుడు పురుష శబ్దంతో రెండు గ్రహించబడతాయి కాబట్టి ఇవన్నీ అన్ని భిన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం రెండు పురుషులు అనగా ఇద్దరు సామాన్య పురుషులు అనగానే మనుష్యులు అనగానే అందరూ వచ్చేస్తారు. స్త్రీలింగాన్ని వస్తా పుల్లింగా అందరూ వర్తించబడతారు అన్నమాట. మనుష్యత్వం అందరిలో ఉంది. ప్రకృతి అందరికి సమానంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకటే మిగులుతుంది. అంటే ఒక శబ్దం ద్వారా ఇద్దరు గ్రహించబడతారు, ఇద్దరు ముగ్గురు ఎంతమంది అందరూ గ్రహించబడతారు. సమాన రూప శబ్దాలు ఉన్నప్పుడు ఒకే శబ్దం ద్వారా ఏదైతే సమూహం చెప్పాలనుకుంటున్నామో, ఏ ఇద్దరు వ్యక్తులు చెప్పాలనుకుంటున్నామో మొత్తం గ్రహించబడతారు. అది దీని ద్వారా అండి. మీరు బాగానే ఆలోచించారు. అది దీని ప్రకారంగా అండి. ఓకేనా? మయూర మయూరికి మయూర్య అని కూడా వస్తుంది కదండి. జీ వస్తుంది. మయూరశ్చ మయూరీచ మయూరవు అవన్నీ కూడా మనకు ఉదాహరణలు ఉన్నాయి, ఇప్పుడు సూత్రాలు ఉన్నాయి, అవన్నీ వస్తాయండి. ఓకేనా? వస్తాయండి. అస్తు. ఓకే అండి, చాలా సంతోషం. మీకు అలాంటి ఇప్పుడు అన్ని మీకు కనిపిస్తుంది ఎక్కడ ఏ ప్రయోగాలు వచ్చాయని చెప్పి మీకు అదే ఇప్పుడు మాకు ఒకటి సూత్రం అభిప్రాయం తెలుసుకునేది, దాని యొక్క వినియోగం ఎక్కడెక్కడ ఏ రకం వినియోగపడుతున్నటువంటి మన ఆలోచనలు ఇంకా బాగా దృఢంగా బలపడుతూ ఉంటాయి. ఇటువంటి ఇంకా చాలా వస్తాయి ఉదాహరణ, లౌకిక ఉదాహరణలు, శాస్త్రీయ ఉదాహరణలు మనకు దాని యొక్క విషయంగా విస్తృతంగా విపులంగా మనకు అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో. ఇది కొంచెం ఇంకా సరళంగా ఉంటుంది, ఎందుకంటే ఒక బేసిక్ పునాది మీకు పడింది కాబట్టి ఇంకా బాగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అండి మనం. అస్తు. రాబోయే రోజులు అదే విధంగా కంటిన్యూ చేద్దాం మనం. అస్తు. ఇంకో సందేహాలు అంటే మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.